ముఖ్యంగా గవర్నర్ గారు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అధినేత. వారు ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాలు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం రాసి ఇచ్చినటువంటి అంశాలని చదివారు, 3 భాషల్లో చదివారు. సరే, ఆయన మంచి ఉద్దేశమే కావచ్చు 3 భాషల్లో చదవటం అనేది, కానీ ఎందుకో కొద్దిగా అర్థం కాలేదు, స్పష్టత లేదు. సరే, అది వ్యక్తిగతంగా వదిలేద్దాం. కేంద్రం నుంచి ప్రతినిధిగా ఇక్కడ ఉన్నారంటే ఆయన బాధ్యత కూడా, గవర్నర్ బాధ్యత కేవలం రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చింది చదవటమే కాదనేది నా అభిప్రాయం. అలా అయితే ఆ గవర్నర్ పోస్ట్కి అర్థం లేదు. అందుకని సిస్టమ్ అది ఎప్పుడో పాతకాలపు బ్రిటిష్ కాలం నాటి సాంప్రదాయం. అది ఆ సాంప్రదాయానికి అనుగుణంగా గవర్నర్ పోస్ట్ కొనసాగుతూ ఉంది. కానీ గవర్నర్గా అది ఇలా మనం రాసివ్వటం, వారు చదవటం, ఈ సిస్టమ్ వరకు అయితే ఇబ్బందులు లేవు. కానీ ఇప్పుడు తమిళనాడులో కానీ, కేరళ కానీ, బెంగాల్ కానీ గవర్నర్లను చూస్తున్నాం, కొత్త పంచాయతీలు పెట్టి వెళ్తూ ఉంటారు. సరే, ఈ గవర్నర్ గారు అలా కనపట్టలేదు. కానీ ఎస్, ఆయన గవర్నర్ కదా, అవునండి. వెయిట్ నేను మాట్లాడేటప్పుడు ఏ లొల్లి అవసరం లేదనుకుంటున్నా, నాతో లొల్లి పెట్టుకోవద్దు. గవర్నర్ ఇన్ ద సెన్స్, బికాజ్ ఐఎమ్ స్పీకింగ్ ఆన్ ద గవర్నర్ అడ్రస్. who had given that address, who had made that address, governor had made that address. So to what extent he is related regarding the address, just I am speaking on that. ఆయన కేంద్రానికి సంబంధించి, అందువల్లనే our party has taken a stand to abolish the system of the governor system we don't accept. That's why here I have got every right to express the opinion of our party which I represent, as well as to express my views also. Part of that I am expressing. Number 2, ఇవాళ కేంద్రం నుంచి ఆయన ఇద్దరికి అనుసంధానంగా ఉండాలి. అది ఇక్కడ నా పాయింట్. అది రెండింటికి మధ్య అనుసంధానంగా ఉండాలి. ఉండేటువంటి ఆయన కేంద్రం నుంచి ఇక్కడికి ఏమన్నా, ఇప్పుడు అనేక ఇబ్బందుల్లో ఉంది ఈ రాష్ట్రం, ఎప్పుడూ లేనంత ఇబ్బందుల్లో ఉంది. దాదాపు 5 లక్షలు FRBM లోన్స్, రిమైనింగ్ లోన్స్తో కలిపి 6 లక్షల కోట్లు దాటింది. సహాయం లేదు కేంద్రం నుంచి. మనకి అదనపు సహాయం చేయకపోయారు. వారు ఇవ్వాల్సినవి కూడా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కూడా మనకు రావట్లేదు. దీని పట్ల ఆయన కొద్దిగా చొరవ చేయాల్సిన అవసరం ఉందనేది నేను మీ ద్వారా గవర్నర్ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అలా చేస్తే ఆ పాత్రకి న్యాయం జరుగుతుంది. మీరు 5,04,814 FRBM లోన్స్ సార్. అదేవిధంగా ప్రభుత్వ గ్యారంటీ రుణాలు కానీ, నాన్ గ్యారంటీ రుణాలు కానీ 6,71,757 కోట్లకి వెళ్ళింది. ఇది కాక అన్అఫీషియల్గా ప్రభుత్వం ఉన్న బకాయిలు దాదాపు 80,000 కోట్లు అన్నారు. 80 నుంచి 1,00,000 కోట్లు కూడా అవ్వచ్చు. అంటే ఫీజు బకాయిలు కానీ, కాంట్రాక్టులకు ఇవ్వాల్సినవి కానీ, పంచాయతీ సర్పంచులకు ఇవ్వాల్సినవి కానీ, అలా వివిధ రూపాల్లో బకాయిలు ఉన్నారు. వీటిని ఎలా, ఐ డౌట్ ప్రభుత్వం ఎప్పుడు బయటపడుతుంది, ఈ సమస్య నుంచి ఎలా బయటపడుతుంది? ఎందువల్లంటే ఒకవైపు ప్రభుత్వాన్ని నడపాలి, మరోవైపు బకాయిలు తీర్చాలి. ఎందువల్లంటే మొదటిసారి అంటే ఒక సంవత్సరం somehow I thought that government could somehow succeed. కానీ ఇప్పుడు 2.5 ఏళ్ళు కావస్తుంది. ఈ 2.5 ఏళ్ళు అయినా కూడా ఇదే సంక్షోభంలో ఉంటే ఎలా మనం బయటపడతాం? ఇది సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉందని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వం చేతనైన ఏ ప్రభుత్వం అయినా కూడా, ఏ స్కీమ్ పెట్టినా కూడా వారు మంచి పేరు రావాలని కోరుకుంటారు. ఎవరు చేసినా సరే చెడు తెచ్చుకోవాలని ఎవరు అనుకోరు.
కానీ ఇక్కడ మీరు చాలా చేస్తున్నారు, కానీ ప్రజల్లో ఎందుకో కొంత అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తి ఏమిటి అనేది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు అసంతృప్తి ఉందో అర్థం చేసుకోవాలి. ఆ అసంతృప్తిని లేకుండా ప్రభుత్వాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలో ఆలోచన చేయాలి. ఆ ఆలోచన చేయాలంటే నాకు తెలిసి ప్రతిదానికి మూలం డబ్బే, నిధులు లేని స్థితి నుంచే ఈ అసంతృప్తి అంతా వస్తుంది. బిల్లులు కట్టలేని చోట వాళ్ళు ధర్నా, లేకపోతే ఫీజులు కట్టలేని చోట పిల్లల ధర్నా, లేకపోతే సర్పంచులు ధర్నా, లేకపోతే జీతాలు నెల ఇవ్వలేకపోవడానికి నిధుల లోపం, ఇలా ప్రతి దానికి కూడా డబ్బే. ఈ డబ్బుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ అసంతృప్తిలో తెలంగాణ అసంతృప్తి చెందుతుందంటే తెలంగాణ అనేది ఐ క్వశ్చన్ యూ సార్ త్రూ యూ ఐ క్వశ్చన్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ బీజేపీ పార్టీ whether they have any responsibility to take care of the Telangana or not, because Telangana is the part and parcel of the central government by India. దీన్ని అనాథలాగా వదిలేస్తారా? ఇది నా పాయింట్. తెలంగాణని అనాథలాగా వదిలేస్తారా? ఇవాళ మీరు మేము లేకపోయినా మీరు గడవరు. ఎన్టీ రామారావు గారు చెప్పారు, కేంద్రం అంటే మిథ్య, గాలిలో ఉంటుంది. అది గాలిలో ఉన్నదాన్ని రాష్ట్రాల అధికారాలన్నింటినీ జిఎస్టీల పేరుతో ఇంకో పేరుతో అన్ని హరిస్తూ ఈ డబ్బంతా అక్కడికి తీసుకెళ్ళిపోయి మన మీద పెత్తనం చేస్తున్నారు. ఆ పెత్తనం చేసేది ఇందులో కూడా సవతి తల్లి ప్రేమ, దక్షిణాది రాష్ట్రాల పట్ల ఒక ప్రేమ, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్కి మిగిలిన రాష్ట్రాల పట్ల ఇంకొద్ది తేడా, యూపీ బీహార్ లాంటి చోట ఇంకో తేడా. ఇలా ఉన్నప్పుడు ఎలా నడుస్తుంది ఇది? ఇక్కడ సీరియస్గా ఆలోచన చేయాలి సార్. శ్రీధర్ బాబు గారు సీరియస్గా ఆలోచన చేయాలి, లేకపోతే మీరు చాలా కష్టాల్లో పడతారు. ఎందుకంటే నేను బికాజ్ వాళ్ళు మా స్నేహితులు బాగుండాలని కోరుకుంటా. స్నేహ పార్టీ ఖచ్చితంగా ఉండాల్సిందే, ఎందుకు మేము కలిసే ఉన్నాం. అదే సమయంలో స్నేహితులుగా వారు మీరు తప్పు చేయకపోయినా మీ మీద పడుతుంది. అది మీ మీదే కాదు, ఆ ప్రభావం మా మీద కూడా పడుతుంది. మీ మీద పడుతుంది, మా మీద పడుతుంది. లోపలికి వెళ్ళినా చెప్తాను. దీన్ని ఎలా చేయాలి ఆలోచన చేయాలి అధ్యక్ష. చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా వారు చెప్తున్నారు, మా కేంద్ర ప్రభుత్వం మొత్తం మేమే నడుపుతున్నాం 13 లక్షల కోట్లు ఇచ్చామని. ఏది 12 ఏళ్లలో 13 లక్షల కోట్లు. ఇక్కడ నుంచి ఎంత తీసుకెళ్ళారు చెప్పండి.